Yes, sir, visible. Good afternoon and hearty welcome to all the students for today's class. Well, children, last time we learned a wonderful story, the ashes that made trees bloom. We have learned part 1. Right, children? So, మనం ఒకసారి పార్ట్ 1 లో ఏమేమి నేర్చుకున్నామో చూద్దాం. సో ఇంతవరకు ఆ టైటిల్ స్టోరీకి అయితే మనం రీచ్ అవ్వలేదు. దానికి రీజన్స్ ఏంటనేది ఇంతవరకు మనం ఫస్ట్ పార్ట్ 1 లో చూసాము. సో ఒకసారి పార్ట్ 1 లో మనం కనుక ఇఫ్ యు రిమైండ్ వేర్ వి స్టాప్డ్, కెన్ యూ జస్ట్ రికలెక్ట్ ద స్టోరీ, చిల్డ్రన్? సో వి నో దిస్ ఇస్ అ స్టోరీ అబౌట్ how a dog was helpful to an old man and his wife because of his loyalty, because of his kindness. So he was very kind to animals, and one fine day he saw the dog and they treated this dog like their child. Kada? What was the name of the dog? Muko. But Muko ఏం చేసింది? రోజు తనతో it used to go to the fields. వెళ్ళేటప్పుడు ఏమైందంట? ఏమైంది పిల్లలు? So one fine day it showed the way where the gold was. కదా? ఆ గోల్డ్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత తనకు వచ్చిన గోల్డ్ తో ల్యాండ్ కొని అందరికి నైబర్స్ అందరికి చక్కగా పంచారు. కానీ వాట్ హ్యాపెండ్, వాళ్ళ ప్రక్కన ఒక నైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు దే స్టార్టెడ్ టు ప్రొవోక్ అండ్ అట్రాక్ట్ దిస్ డాగ్ బై గివింగ్ లాట్ ఆఫ్ టిడ్బిట్స్ అండ్ ఆల్. అన్ని ఇవ్వడం ట్రై చేసేవాళ్ళు. కానీ పాపం వాళ్ళు కూడా ఇలాగే తవ్వడానికి చూస్తే అక్కడ ఏమొచ్చాయి? ఏంటి వచ్చాయి? పాపం వర్మ్స్ వచ్చాయా? ఏంటి వచ్చే? 1 by 1 ఒకసారి మనకి గుర్తు చేసుకోవడానికి ఓ చిన్న యాక్టివిటీ చేద్దాం. సో ఈ స్టోరీ మనకి ఎంతవరకు గుర్తుందనేది ఇంతవరకు జరిగిన పార్ట్ 1 స్టోరీకి సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో స్టోరీని కనుక రికలెక్ట్ చేసుకుంటే ఒకసారి మన వర్డ్ వాల్ యాక్టివిటీలో చూద్దాము. పార్ట్ 1 స్టోరీ అంతటిని కూడా కంప్లీట్ గా మనం ఒక స్టోరీని కంప్లీట్ చేసుకున్నాము. పార్ట్ 1 ఇందులో ఏ సెంటెన్స్ ఫస్ట్ వస్తుందో ఒకసారి గుర్తు చేసుకున్నాం. తర్వాత పార్ట్ 2 చూద్దాం. రీడ్ ద సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు గివ్ విచ్ సెంటెన్స్ కమ్స్ ఫస్ట్. ఫస్ట్ మనం ఏమనుకున్నాము? I hope my screen is visible. కాకపోతే సెంటెన్స్ కొంచెం చిన్నగా కనిపించవచ్చు. రైట్. So the old couple in Japan loved their pet dog Muko as it was their own child. That was the first one. తర్వాత ఏమైంది? Muko led the old man to a spot in the garden and start scratching the ground. అప్పుడు ఏం దొరికింది చిల్డ్రన్? అప్పుడు ఏంటైంది? గోల్డ్ వచ్చిన తర్వాత the couple became rich, stayed kind and shared their wealth with others. ఓకే, నెక్స్ట్ ఏమైందంట? అలా సెంటెన్స్ చూడండి. greedy neighbors, the neighbors forced Muko to dig. ఇదంతా చూసి పాపం ఎవరు తట్టుకోలేకపోయారు? ఆ నైబర్స్ కదా. కాబట్టి ఇంతకంటే ముందు సెంటెన్స్ అక్కడ ఉంది. The old man dug at that place
and discovered a hidden treasure of gold coins. Kada? The couple became rich, but stayed kind and shared their wealth with others. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రక్కన ఉన్నారు కదా ఎవరు? Greedy neighbors. Their greedy neighbors became jealous and lured Muko to their own garden. మనం ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇస్తాం, ఏమో ఇస్తాం కదా, వాళ్ళు వెళ్ళారు. అయితే అప్పుడు ఏమైందంట, ద నైబర్స్ ఫోర్స్డ్ మ్యూకో టు డిగ్. వాళ్ళ గార్డెన్కి వెళ్ళి అది చూసరికి వాళ్ళేమో డిగ్ చేస్తే వాళ్ళకి ఏం కనిపించింది? ఫస్ట్ దే ఫౌండ్ ఎ డెడ్ కిటన్ ఇన్ దేర్ యార్డ్ కదా. అప్పుడు వాళ్ళకి ఏంటట, సడన్ గా వీళ్ళు కోపం వచ్చింది కదా. యాంగ్రీ అట్ దేర్ ఫెయిల్యూర్, ద వికెడ్ కపుల్ కిల్డ్ మ్యూకో అండ్ బరీడ్ హిమ్ బినీత్ ఎ పైన్ ట్రీ. పాపం. మరి ద కైండ్, ఇది చంపేశారు వీళ్ళు, కానీ ద కైండ్ ఓల్డ్ కపుల్ మౌండ్ మ్యూకోస్ దేర్ అండ్ గ్రీవ్డ్ ఫర్ దేర్ బిలవ్డ్ పెట్. వాళ్ళు చక్కగా ఇన్సెన్స్ స్టిక్స్ అని పెట్టారు కదా. ఆ తర్వాత ఏమైంది? ఓకే, నౌ ఇదంతా అయిపోయిన తర్వాత దట్ నైట్ ద డాగ్స్ స్పిరిట్ అపియర్డ్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్ డ్రీమ్ విత్ ఎ స్పెషల్ రిక్వెస్ట్. ఏంటంట రిక్వెస్ట్? మ్యూకో స్పిరిట్ ఆస్క్డ్ ద మ్యాన్ టు మేక్ ఎ మార్టర్ అండ్ హ్యాండ్ మిల్ ఫ్రమ్ ద వుడ్ ఆఫ్ ద పైన్ ట్రీ ఆర్ హిస్ గ్రేవ్. అప్పుడు ఏమైంది పిల్లలు? దాని నుంచి కంప్లీట్ గా గోల్డ్ తయారైంది. సో మరింత పాపం బాధపడ్డారు. అండ్ దిస్ ఇస్ హౌ వి లెర్న్డ్ ఇన్ పార్ట్ 1. ఒక పిల్ల అర్థమైంది కదా, రైట్? ఇప్పుడు నౌ we will go to the part 2. సో రీడ్. ఇంతవరకు ఏం జరిగిందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో ఏమైందో ఒకసారి చూద్దాం. Do you find in this picture, children? What do you find in this picture? చూడండి. You can find the old man and the lady and a tree. అది యాక్చువల్ గా ట్రీ ఎలా ఉంది? యాక్చువల్ గా ద ట్రీ వాజ్ విదర్డ్, అంటే ఎండిపోయింది. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇందులోనే మన లెసన్ కి యాక్చువల్ గా మెయిన్ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నౌ రీడ్. ఐ విల్ రీడ్ ఫర్ యూ. ప్లీజ్ లిసన్ carefully. Okay, children? Not long after that, the good old man dreamed again, and the spirit of the dog spoke to him, tell him how the wicked people had burned the mill made from the pine tree. Take the ashes of the mill, sprinkle them on the withered trees, and they will bloom again, said the dog spirit. Okay, పిల్లలు, ఇక్కడ ఏమైంది? యాక్చువల్ గా దీని ముందు మనం స్టోరీ దగ్గర ఎక్కడ ఆగాము? సో వాళ్ళు వీళ్ళకి కలిసిన తర్వాత మీరు ఆ నైట్ మిల్ తయారు చేయండి, అలాగే చంపారు కదా, దాంతో మిల్ తయారు చేసి అది గ్రౌండ్ చేస్తే అవన్నీ గోల్డ్ అవుతుంది అని చెప్పారు. వర్షం కూడా పడింది, గోల్డ్ రైన్ కూడా పడింది, డ్రాప్స్ పడింది. అక్కడ మనం ఆగిన తర్వాత చూసి తట్టుకోలేక వాళ్ళు చంపేస్తారు అనమాట. అప్పుడు ఆఫ్టర్ దట్ సమ్ టైమ్స్ మరి చనిపోయింది కదా, ఇప్పుడు డ్రీమ్ లో కదా కనిపిస్తుంది డాగ్. నెక్స్ట్ టైం వాట్ హ్యాపెండ్, మళ్ళీ కలలో తనకి ఆ స్పిరిట్ ఆఫ్ ద డాగ్ అంటాం కదా మనం, ఆత్మలని ఏమని మాట్లాడింది? హౌ ద విక్డ్ పీపుల్ హ్యాడ్ బర్న్ ద మిల్. అసలు యాక్చువల్ పాపం ఈ ఓల్డ్ కపుల్ కి ఏం తెలియదు. వాళ్ళే ఆ విక్డ్ అండ్ కన్నింగ్ పీపుల్ వాళ్ళు ఏం చేశారు? ఆ మిల్ ని కాల్చేశారు. నౌ టేక్ ది యాషెస్ ఆఫ్ ద మిల్. ఈ యాషెస్ ఉంది కదా, ఈ బూడిద ఉంది కదా, మీరు వెళ్ళండి, ఈ స్ప్రింకిల్, మనం వాటర్ లైక్ స్ప్రింకిల్ చేస్తామో, స్ప్రింకిల్ దమ్ ఆన్ ద వెదర్ ట్రీస్. వెదర్ అంటే ఎండిపోయిన చెట్టు. ఆ చెట్ల మీద ఇలా స్ప్రింకిల్ చేయండి, అండ్ దే విల్ బ్లూమ్ అగైన్, సెడ్ ద డాగ్ స్పిరిట్. ఇది డాగ్ స్పిరిట్ ఇలా చెప్పింది. మీరు వెళ్ళి అక్కడ వెళ్ళండి అంటే ఈ ఓల్డ్ కపుల్ ఇద్దరు కూడా
ఆ ట్రీ దగ్గరికి వెళ్ళారు. ఓకే చిల్డ్రన్, రైట్. ఇప్పుడు చూడండి ఏమైంది. The old man awoke and at once to his big neighbor's house, where he found the miserable old pair sitting at the edge of their square fireplace in the middle of the floor, smoking and spinning. From time to time, they warmed their hands and feet with the blaze from some bits of the mill, while behind them lay a pile of the broken pieces. ఎప్పుడైతే ఓల్డ్ మ్యాన్ ఈ డాగ్ స్పిరిట్ ఈ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్ లో కనిపించిందో, ఇతను ఓల్డ్ మ్యాన్ ఏమో he woke up early in the morning and went to his big neighbor's house. ఆ neighbor's house దగ్గరికి వెళ్ళారు, where he found the miserable old pair sitting at the edge of their square fireplace in the middle of the floor, smoking and spinning. Also ఉన్నారు వాళ్ళు. From time to time, they warmed their hands, feet with the blaze. అగ్గి వస్తుంది కదా జ్వాల, ఆ జ్వాల నుంచి some bits of the mill అలా తులుస్తున్నాయి, బయటికి కనిపిస్తున్నాయి. While behind them lay a pile of the broken pieces. వాళ్ళ వెనుక ఈ చిన్న చిన్న పీసెస్ లాగా ఇవన్నీ పడున్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే, the good old man humbly asked for the ashes. Though the covetous people turned up their noses at him and scolded him as if he were a thief, they let him fill his basket with the ashes. ఇప్పుడు చూసిన వెంటనే the good old man humbly asked for the ashes. చాలా హంబుల్ గా, ఏమండి మీరు నాకు ఆ యాషెస్ ఇవ్వండి అంటాడు. వాళ్ళు మొదట they didn't give. Okay, they turned up their noses at him and scolded him. కోపడ్డారు, తిట్టారు, లైక్ ఎ థీఫ్ అన్నమాట. కానీ ఫైనల్ ఏం చేశారు, they let him fill his basket with the ashes. చక్కగా ఇతనేమో ఆ బాస్కెట్ నింపుగా యాషెస్ ని ఫిల్ చేసుకున్నారు. Now on coming home, the old man took his wife into the garden. You can see now both of them went. It being winter, their favorite cherry tree was bare. B-R-E, bare. Bare అంటే తెలుసా చిల్డ్రన్? bare feet అంటాం. మీరు ఇప్పుడు స్కూల్లో షూస్ వేసుకోలేదు అనుకోండి, మీకు గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్ షూస్ వేసుకోవాలి. బట్ ఐ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ వేరింగ్ షూస్. అది బేర్ ఫీట్ అంటారు కొంతమంది స్టూడెంట్స్. దీన్ని బేర్ ఫీట్ అంటారు, ఏమీ లేకపోతే బేర్ ఫీట్ అంటారు. వెంటనే అదే ఫేవరెట్ చెర్రీ ట్రీ దగ్గర వెళ్ళారు. వెళ్ళేసరికి he sprinkled a pinch of ashes on it. పించ్, కొంచెం ఇలాగా యాషెస్ ఏమో దాని మీద ఇలాగా విసిరు అనమాట. చూసారు అక్కడ మన పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా అలా విసరడం జరిగింది చెర్రీ ట్రీ మీద. Oh, it sprouted blossoms until it became a cloud of pink blooms which perfumed the air. The news of this filled the village and everyone ran out to see the wonder. Okay, it sprouted blossoms. Blossom అంటే బ్లూమ్ అంటారు. ఫ్లవర్స్ వికసించడం ఏమంటారు, బ్లూమ్. సో కంప్లీట్ గా చిన్న ఇమీడియట్ గా మొక్కలు వచ్చేసి ఫ్లవర్స్ లాగా వచ్చేసి కంప్లీట్ గా క్లౌడ్స్ ఏమో వచ్చాయి అనమాట. ఓకే, క్లౌడ్ వచ్చేసరికి అది ఎలా ఉందంటే కంప్లీట్ పర్ఫ్యూమ్, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది. మరి ఈ న్యూస్ సడన్ గా the news of this filled the village and everyone ran out to see the wonder. Okay children, what was the news? That the cherries bloomed and there is a fragrance, మంచి పర్ఫ్యూమ్ వస్తుంది అని చెప్పేసి అందరూ చెప్పేసరికి everyone ran out to see the wonder. ఓకే, సో మరి ఇప్పుడు ఏమైంది,
What made the trees bloom, children? The ashes. Who told to do so? The spirit of the dog, right? ఎవరు చెప్పారు? The spirit of the dog చెప్తే ఆ చెప్పిన ప్రకారం చేశారు. Now the cherry tree bloomed. It was the best part they have all the villagers seen. Village అనాలి. అలాగే కాలేజ్, మ్యారేజ్, ప్రొనౌన్సియేషన్ విలేజ్ అనుకోండి. విలేజ్, కాలేజ్, మ్యారేజ్, లాంగ్వేజ్. ఓకే, రైట్. మరి ఇప్పుడు చూడండి పాపం. The covetous couple also heard the story and gathering up the remaining ashes of the mill kept them to make withered trees blossom. Cunning people, wicked people. ఆ ప్రక్క నైబర్స్ విన్నారు ఈ న్యూస్ అంతా. వాట్ వాజ్ ద స్టోరీ? అరే ఎవరు? మన ఎవరండి? ఆ ట్రీ వాళ్ళిద్దరు వేస్తే ఆ చెర్రీ ట్రీస్ బ్లూమ్ అయ్యాయి. అది విన్న వాళ్ళు దే గ్యాదర్డ్ అప్ రిమైనింగ్ యాషెస్ ఆఫ్ ద మిల్. కంప్లీట్ గా ఆ బూడిదంతా తీసుకొని ఎంత kept them to make weather trees blossom. వీళ్ళు కూడా వెళ్ళారు. But the kind old man, hearing that his lord, the daimyo, was to pass along the high road near the village, set out to see him, taking his basket of ashes. As the train approached, he climbed up into an old withered cherry tree that stood by the wayside. Okay? ఇక్కడ మనకి డైమ్యో. డైమ్యో అంటే ఏంటంటే ఆ జపాన్ ల్యాండ్ లార్డ్ ఏమంటారు? డైమ్యో. Daimyo or daimyo, you can say. The kind old man hearing that his lord, okay, మరి వాళ్ళ లార్డ్, రాజు గారు, ఆ ల్యాండ్ లార్డ్ కదా, he was to pass along the high road near the village. తన దగ్గర వెళ్తారని చెప్పేసి he set out to see him, taking his basket of ashes. తన దగ్గర ఉండే ఈ basket of ashes తీసుకొని వెళ్తాడు. ఈలోగా as the train approached, he climbed into an old withered cherry tree that stood by the wayside. అప్పుడు అలా తీసుకుంటూ వెళ్ళారు. Right. Now in the days of the daimyos, it was the custom when their lord passed by for all the loyal people to shut up their high windows. They even pasted them fast with a slip of paper so as not to commit the impertinence of looking down on his lordship. All the people along the road would fall upon their hands and knees and remain prostrate until the procession passed by. Okay? Procession అంటే ఏంటి? ఊరేగింపు అన్నమాట. Procession అంటే ఊరేగింపు. Okay? So now in the days of the daimyos, it was the custom when their lord passed for all the loyal people to shut up their high windows. వాళ్ళ ప్రభు వాళ్ళ రాజు గారికి అలా వెళ్తుంటే, వీధిలో కానీ ఎక్కడ వెళ్తుంటే అందరు కూడా వాళ్ళ విండోస్ అవన్నీ క్లోజ్ చేసేయాలి. ఇంకా ఏంటంటే దే ఈవెన్ పేస్టెడ్ దెమ్ ఫాస్ట్ విత్ స్లిప్ ఆఫ్ పేపర్ ఆల్సో తో కూడా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే పొరపాటును కూడా ఎవరు కూడా ఆ లార్డ్షిప్ చూడకూడదని. All the people along the road would fall upon their hands and knees and remain posted until the procession passed by. అలా అందరూ ఉండేవారు. ఓకే, ప్రొసెషన్ అయినంత వరకు అలాగే ఉండేవారు. Now the train drew near. One tall, competent man marched ahead, crying out to the people, by the way, get down on your knees. Get down on your knees. And everyone kneeled down while the procession was passing. Okay? ట్రైన్ దగ్గరకు వచ్చింది. అందులో ఉండే ఒక కాంపిటెంట్ మ్యాన్ లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వచ్చి అందరికి ఒకసారి get down on your knees. Get down on your knees అని గట్టిగా ఆర్డర్స్ అన్నమాట.
And everyone kneel down. అందరూ మోకాలు వేశారు, అది చెప్పినట్టే. ఓకే, ఈ ప్రొసెషన్ అయినంత వరకు కూడా వాళ్ళందరూ మోకాలు వేసుకునే ఉండాలి. అంత పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్ అనమాట. సడన్లీ the leader of the van caught sight of the aged man up in the tree. Okay, ఈ లీడర్ అంట అక్కడ ఒకసారి ఈ మ్యాన్ అప్ ఇన్ ద ట్రీ చూస్తాడు. He was about to call out to him in an angry tone, but seeing he was such an old fellow, he pretended not to notice him and passed him by. So when the daimyo's palanquin drew near, the old man, taking a pinch of ashes from his basket, scattered it over the tree. In a moment, it burst into blossom. Okay, సో ఇప్పుడు అలాగే రాజుగారు వెళ్తుంటే, ఆ ల్యాండ్ లార్డ్ వెళ్తుంటే ఏమైంది, ఆ లీడర్లో ఒక అతను ఈ ఓల్డ్ మ్యాన్ ఉన్నారు కదా, ట్రీ దగ్గరికి వెళ్ళి ఎవడరా బాబు వీడు వెళ్తున్నాడు, వీడికి రెడీ అనమాట, వీడికి కాల్ చేద్దామని చెప్పేసి పాపంతో చూస్తామనే లోగా he was such an old fellow, he pretended not to notice him. Pretended ఏంటి this fellow? నటించడం, యాక్టింగ్. అతను చూసి చూడనట్టు అలాగ వెళ్ళిపోతారు. సో when the daimyo's palanquin drew near, ఈ daimyo's తాలూకా palanquin, అప్పుడు పల్లకి అనేవాళ్ళు, palanquin పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేవాళ్ళు కదా, ఆ daimyo's palanquin దగ్గరికి వచ్చేసరికి the old man, taking a pinch of ashes from his basket, scattered it over the tree. కంప్లీట్ గా స్ప్రింక్లింగ్ చేసి ఇలా మొత్తం విసిరాడు. విసిరేసరికి ఆ ట్రీ అంతా కూడా ఇట్ బర్స్ట్ ఇంటూ బ్లోసమ్. Who saw this, children? ఎవరు చూసారు ఇదంతా? డైమ్యో. దిస్ వాస్ ద వండర్. తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇంతవరకు మనకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి చూద్దాం పిల్లలు. గెట్ రెడీ విత్ ద యాక్టివిటీ. ఓకే, గెట్ రెడీ. ఎవరు బాగా చెప్తారో చూస్తాను. Children, now get ready. మరి ఇందులో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూద్దాము. ఐడెంటిఫై ది adverb in the sentence, the trees miraculously bloomed. Miraculously, ఇందులో adverb ఏంటి? ly ఉందంటే ఏంటి? adverb కదా. సో miraculously is the adverb. Tree is a noun. Next, what is the meaning of withered as in withered trees? Withered trees లో blooming అంటే వికసించడం, shiny అంటే మెరుపు. లైక్ ఏంటి? గ్రేట్ ఆన్సర్. dried up, ఎండిపోయిన చెట్టుకి ఏమంటారు? withered trees. Good. Right. Next. ఏ క్వశ్చన్ కావాలి? థర్డా ఫోర్తా? థర్డ్ కే వెళ్ళిపోతాం మళ్ళీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంతమంది గుర్తుందో చూద్దాం. The greedy neighbor tried to impress the daimyo. Which part of speech is greedy? ఏంటి పిల్లలు, ఎవరికైనా గుర్తుందా? సో నైబర్ ప్రక్కన గ్రీడీ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ నైబర్ ఈజ్ గ్రీడీ? వెర్బా, నౌనా, యాడ్జెక్టివా? It's a quality, so it describes the neighbor కాబట్టి adjective. Right. మళ్ళీ మీరు ఆన్సర్స్ కౌంట్ చేస్తూ, who witnessed the magical blooming of the trees? Villagers, neighbors, the daimyo. ఇప్పుడు ఫస్ట్ ఎవరు విట్నెస్ చేశారు? the daimyo. కళ్ళారా చూశారు అతను. Right. What did Muco's spirit ask the old man to do after the mortar and mill were destroyed? Buy new tools anara? Dig another hole anara? Collect ashes from the burnt tools anara? Yes. Collect ashes from the burnt tools
and sprinkle on the tree అన్నాడు. Withered trees అన్నాడు. Okay. Next చూద్దాం. All of you check this properly. What happened the old man when the old man sprinkled ashes on the withered trees? What happened, children? The trees caught fire, the trees fell down, or the trees bloomed? Yes, the trees bloomed. Now, let's see. The daimyo was very pleased with the miracle. Vaza, Varra, Isa, చెప్పండి. ఏ హెల్పింగ్ వర్బ్ వాడతాము? daimyo సింగులర్ ప్లూరల్, daimyos అంటే ప్లూరల్. అప్పుడు వర్బ్ వాడతాం. ఈజ్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్. స్టోరీ ఎప్పుడు అయిపోయింది కదా? yes it is us. I was in the market yesterday. అలా అంటే చెప్పాలి. Let's look at the last question for you. Oh, which word best describes the daimyo in the story? Peasant, peasant అంటే ఏంటి తెలుసా పిల్లలు? Farmer, రైతు. Merchant, merchant or landlord? Yes, it is landlord. All right. Right, children? Mari. Now we will go back, and these are the questions and answers. You can just check once. If all the answers are correct, you can check and you can read for yourselves. What is the meaning of withered as in withered trees? Dried up. The greedy neighbor. ఇది చూడండి పిల్లలు. Neighbor మనం VOUR రాస్తాం spelling. Okay, no issue. So that was a spelling error. When I typed, it happened like that. The greedy neighbor. ఇందులో neighbor ఎలాంటి వాడు అనేది noun ముందు వచ్చింది కాబట్టి, and it qualifies the noun కాబట్టి ఇది adjective. Okay. Like identify the adverb in the sentence, the trees miraculously. Okay. Adverbs ante manner antam. How did the trees bloom? Miraculously. Ly. Verb and qualify cheste adverbs antam. Andukosame miraculously is an adverb. Daniel was very pleased. Okay, good. Now let's go back again and try to listen to the story. What happened again? Malli emayindo chuddam. The delighted daimyo ordered the train to be stopped and got out to see the wonder. Calling the old man to him, he thanked him and ordered presents of silk robes. Robes ante clothes anamata. Sponge cake, fans, and other rewards to be given him. He even invited him to his castle. Chusara, what a golden chance the old man got. The delighted. Delighted means happy, most happiest person. The delighted daimyo ordered the train to be stopped. Landlord, ఏం చెప్తే అవుతుంది, ఏం చెప్తే అవుతుంది. And got out to see the wonder. చూసరికి వండర్ చూసరికి, and he, calling the old man to him, he thanked him and ordered presents, silk robes, sponge cakes, fans, ఎన్ని రివార్డ్స్ ఇవ్వాలో అన్ని రివార్డ్స్ ఇస్తూ ఇంకేం చేశారు, తన క్యాసిల్ కూడా ఇన్వైట్ చేశారు. ఓకే, తర్వాత చూద్దాం. So the old man went gleefully home to share his joy with his dear old wife. But when the greedy neighbor heard of it, he took some of the magic ashes and went out on the highway. There he waited until a daimyo's train came along. And instead of kneeling down like the crowd, he climbed a withered cherry tree.
ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు ఇప్పుడు? ఈ ఓల్డ్ మ్యాన్ వచ్చి చక్కగా మొత్తం ఈ స్టోరీ అంతా తన వైఫ్ కి చెప్తాడు. ఓకే, దిస్ జాయ్ కదా టు హిస్ డియర్ వైఫ్ కి చెప్పేసరికి, బట్ వెన్ ద గ్రీడీ నైబర్ హర్డ్ ఆఫ్ ఇట్, he took some of the magic ashes. ఇదంతా విని సీక్రెట్ గా వినేసి తన దగ్గర ఉండే మ్యాజిక్ యాషెస్ అంతా తీసుకెళ్లిపోయి సమ్ ఆఫ్ దెమ్. దెన్ హీ వెయిటెడ్ అంటిల్ డైమియోస్ ట్రైన్ కేమ్ అలాంగ్. ఆ డైమియోస్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా వెయిట్ చేస్తాను ఆగి అక్కడ వరకు కూడా ఇచ్చేసాడు. ఈ క్లైంబ్ విదర్డ్ చెర్రీ ట్రీ. అప్పుడు కంప్లీట్ గా దాన్ని ఇచ్చేసాడు. ఒక విదర్డ్ చెర్రీ ట్రీ మీదకి ఎక్కాడు. అవడు దిస్ నైబర్, వికెడ్ నైబర్, మ్యాజిక్ ఇది పట్టుకొని ఇది కూడా బ్లూమ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఏమైందో చూద్దాం. వాట్ హ్యాపెన్ చిల్డ్రన్ నౌ? When the daimyo himself was almost directly under him, he threw a handful of ashes over the tree, which did not change a particle. The wind blew the fine dust in the noses and the eyes of the daimyos and his wife, sneezing and choking. It spoiled all the pomp and dignity of the procession. The man whose business it was to cry, "Get down on your knees," seized the old fool by the collar, dragged him from the tree and tumbled him and his ass back into the ditch by the road. Then beating him soundly, he left him for dead. కుదిరింది కదా ఫర్ దిస్ జెంటిల్మెన్. ఈ వికెడ్ నైబర్ కి ఎప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఉండే ఆ యాషెస్, ఆ మ్యాజిక్ యాషెస్ తీసుకొని, నేను మా నైబర్ కంటే ముందు వెళ్ళిపోతాను, కైండ్ ఓల్డ్ మ్యాన్ కంటే ముందు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి, ఎప్పుడైతే ఆ డైమ్యో తన దగ్గరికి వస్తాడో, అటువైపు వస్తున్నారు ఆన్ ద వే, మీదకి చెట్టు ఎక్కేసి ఈ యాషెస్ ని ఇలాగా బ్లూమ్ చేస్తామని ఇలా విసిరాడు. విసిరేసరికి ఏమైంది? ఒక్కటి కూడా ఏమి చేంజ్ అవ్వలే. ద విండ్ బ్లూ ద ఫైన్ డస్ట్ ఇన్ ద నోసెస్. ఇదంతా కూడా, ఈ విండ్ అంతా కూడా నోసెస్ లోకి, ఐస్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా స్నీజింగ్, తుమ్ములు, చోకింగ్, కాఫింగ్. ఇట్స్ పాంప్ అండ్ డిగ్నిటీ. ప్రొసెషన్ ఎంత హుందాగా, ఎంత హ్యాపీగా, ఎంత కలర్ఫుల్ గా జరుగుతుంటది కదా ఊరేగింపు. పాపం అందరు కూడా ఇక్కడ తుమ్ములతో స్టార్ట్ చేశారు. అందరికి నీల్ డౌన్, గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్ అంటారు కదా. ఆ మ్యాన్ చూశాడు, చూసి సీజ్డ్, వాడి కాలర్ పట్టుకొని, ఆ ఓల్డ్ ఫుల్ కాలర్ పట్టుకొని డ్రాగ్ చేసి ఓకే, అండ్ tumbled him and ass basket into the ditch by the road. Then beating him soundly, he left him for dead. Yes, I'll call you with the normal. Right. So then beating him soundly, he left him for dead. అంటే మన భాషలో చెప్పండి, చెదగొట్టి వాడిని అలాగా ఆల్మోస్ట్ చనిపోయినంత వరకు కూడా కొట్టారనమాట. ఇప్పుడు తర్వాత ఏమైందో చూద్దాం. Thus the wicked old man died in the mud, but the kind friend of the dog dwelt in peace and plenty, and both he and his wife lived to a great old age. Okay, చక్కగా వాడు, the wicked old man died in the mud, మిగతా ఈ కైండ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా హ్యాపీగా, ప్రశాంతంగా లైఫ్ ని కొనసాగిస్తుంది. ఓకే చిల్డ్రన్, లెట్స్ లుక్ అట్ దిస్ ఫైనల్ క్విజ్. Right. So, get ready, children. Okay. Right, children? Now, let's look at the story and get ready with the questions. Please try to answer. Get ready. Read the question
carefully. Listen to the question carefully and let's answer. Get ready, children. What did the farmer do with the money he got? What did he do, children? He adopted a baby. Datta తీసుకున్నాడా? He helped his poor neighbor. He helped his greedy neighbors. Everything. He helped his poor neighbor. Next. Why did the neighbor kill the dog? As he barked at them, the neighbors find archinda. As it did not find gold for them, or as it bit them, కరిచేసిందా వాళ్ళకి? ఏమైంది పిల్లలు? ఏం చేశారు? ఇలా లాగితే ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి? వీళ్ళు కూడా డాగ్ కి చక్కగా ఏం చేసుకున్నారు? మచ్చి చేసుకున్నారు, మంచి మంచి ఇచ్చి. కానీ పాపం వీళ్ళు అక్కడ డిగ్ చేసేసరికి వీళ్ళకి డెడ్ కిటెన్, వర్మ్స్ అన్ని వచ్చాయి. అందుకే పాపం చంపేశారు. ఓకే, did not find gold for them. That's the right answer. When the dog first time came in the man's dream, what did he say? Dog వచ్చింది కదా, అప్పుడు ఫస్ట్ టైం డ్రీమ్కి వచ్చేటప్పుడు చనిపోయిన తర్వాత ఏం చెప్పింది? టు కట్ ద చెర్రీ ట్రీ ఓవర్ హిస్ గ్రేవా, టు కిల్ ద వికెడ్ నైబరా, టు కిల్ ద పైన్ ట్రీ ఓవర్ హిస్ గ్రేవా? ఏంటి పిల్లు? పైన్ ట్రీయా చెర్రీ ట్రీయా? పైన్ ట్రీ. ఓకే, రైట్. When the wicked neighbor began to grind boiled rice in the magical mill, ఇది పార్ట్ 1 లో ఉంది. The pastry turned into wicked neighbor. చూసుకోండి, worms-ఆ, cherries-ఆ, dogs-ఆ? ఏమైంది ఆ విక్డ్ నైబర్ కనుక చేసేటప్పుడు? worms కదా? Yes, it's worms only. Next. The second time the dog came in the man's dream, he said, to crush the sauce and pastry, to sprinkle ashes on withered trees, to sprinkle ashes on the palanquin. ఏంటి పిల్లలు? To sprinkle ashes on withered. Right? Next చూద్దాం. ఇది ద ఓల్డ్ మ్యాన్ అని చదవాలా, ది ఓల్డ్ మ్యాన్? గుర్తుందా చెప్పాను? AEIOU ముందు కనుక వస్తే, ఓల్ సౌండ్ ముందు DHE వస్తే ది అన్నాడు. ది ఓల్డ్ మ్యాన్ respected the daimyo, hated the daimyo, wanted to kill the daimyo. No, hated the daimyo, old man, not wicked old man. Our gentleman respected the daimyo. Right. When the daimyo's procession used to pass by, everyone, చూసారా అప్పుడు లార్డ్స్ అంటే ఎంతో రెస్పెక్ట్. ఇప్పుడు మీరు టీచర్స్ వస్తే గుడ్ మార్నింగ్ కొందరు చెప్తారు, గుడ్ ఆఫ్టర్నూన్ కొంతమంది చెప్తారు, కొందరైతే అసలు యూ ట్రై టు ఎస్కేప్ అన్నమాట. డోంట్ డూ లైక్ దట్ చిల్డ్రన్. ఓకే, మరి ఆ రెస్పెక్ట్ ఎవరికైతే ఉంటుందో డెఫినెట్లీ యూ విల్ గెట్ that kind of like divine powers. మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా. You respect others, you will be respected by everyone. So when the daimyo's procession used to pass by, everyone, ఎందుకంటే ఆ ప్రభుకి ఇవ్వాల్సిన ఇది మనం ఇవ్వాలి. Shouted, rejoiced, would fall on their hands and knees. Would fall on their hands and knees. Yes. How did the old man make the daimyo happy? How? By giving him fruits, by spreading ashes on the trees to make it bloom, by bending on his knees properly. Old man daimyo ni ela happy chesadu? How? What is this? By spreading ashes on the trees to make it blossom. Okay.
The daimyo gifted the old man. ఏంటంటే ఇచ్చారు పిల్లలు? స్పాంజ్ కేక్, silk ropes, and both of them. Silk ropes ఇచ్చారు, sponge cake ఇచ్చారు, both of them products. What happened when the greedy neighbor threw ashes on the tree? What children? What happened? What happened when the greedy neighbor threw ashes on the tree? ఏమైంది పిల్లలు? The ashes did not change. The tree blossomed. The dust blew in Daimyo's eyes and nose. Both 1 and 3. Okay. Both 1 and 3, not 2. Right, the last one. The greedy neighbor was killed, made the daimyo happy, got many gifts. He was killed. Ante kada? Right, children. So, మరి మీకు ఈరోజు ఒక మంచి టాస్క్ ఇస్తున్నాను. ఎవ్వరు ఎలా ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారో చూస్తారు. ఓకే చిల్డ్రన్, ఇదంతా గ్రూప్ వర్క్ అన్నమాట. మీకు ఒక 10 minutes ఈరోజు మీ క్లాసెస్ లోనే డిసైడ్ చేసుకొని, ఓకే. సో ప్రతి ఒక్క క్లాస్ లో కూడా 3 to 4 స్టూడెంట్స్ ఒక బ్యాచ్ గా కూర్చోండి. కూర్చొని మీరు ఏం చేస్తారంటే, ది యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్, మనకి ఒక 4 or 5 సీన్స్, 3 స్టూడెంట్స్ ఉన్నారు, 3 గ్రూప్స్ ఉన్నారు అనుకోండి, 3 గ్రూప్స్, 4 గ్రూప్స్ ఉన్నారు అనుకోండి, 4 గ్రూప్స్, 5 ఉంటే 5 గ్రూప్స్. ఓకే పిల్లలు, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏంటి పిల్లలు? మీకు వాళ్ళకి దొరుకుతుంది. ఈ కైండ్ ఓల్డ్ పీపుల్ కి ఫ్రెండ్షిప్ గా చిన్న పప్పి డాగ్ తెచ్చుకుంటారు. తెచ్చుకొని చక్కగా ఏం డైలాగ్స్ లేదు, కమాన్ కమాన్ డియర్ మై స్వీట్ డియర్ అని తీసుకురావడం. ఇలా దాంతో ఏం డైలాగులు, ఎవరెవరు ఏం మాట్లాడాలి. మీరు లేకపోతే ఏం చేస్తారంటే తర్వాత నెక్స్ట్ ఇంకోలా కూడా చేయొచ్చు. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ కానీ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. రెండోది నెక్స్ట్ ఒక పిక్డ్ క్యారెక్టర్ కావాలి కదా. పిక్డ్ నైబర్స్ ఒక సీన్, వాళ్ళు వాళ్ళ గార్డెన్ పిల్లటం, దాన్ని తెచ్చేయడం, తర్వాత కొట్టేయడం. ఒక ఇది తీసుకోండి, ఒక డాగ్ తీసుకోండి, అలా చేయండి. డైలాగ్స్ ఫ్రేమ్ చేయండి. కంప్లీట్ గా ఈ స్టోరీని పార్ట్ 1 ఒక 2 or 3 సీన్స్, పార్ట్ 2 ఒక 3 సీన్స్ గా చేసి ఎనాక్ట్ చేయండి. మంచి స్కిట్ తయారు చేయండి, డైలాగ్స్ తయారు చేయండి. చూద్దాం ఎవరైతే బాగా చేస్తారో విత్ డైలాగ్స్. ఐ ట్రై టు షేర్ దట్ లింక్ ఆల్సో ఇన్ అనదర్ గ్రూప్ చిల్డ్రన్. ఓకే, తర్వాత నెక్స్ట్ సారి మనం చూద్దాం ఎవరెవరైతే గ్రూప్ రెడీ ఉన్నారో. నేను అప్పుడు ఓపెన్ చేస్తాను చాట్ లో చూసేసరికి నేను కంపల్సరిగా ఐ విల్ చెక్ అనమాట. ఐ విల్ చెక్ చిల్డ్రన్. చూసాక అప్పుడు మీరు ఎవరెవరు ఎంత బాగా చేస్తారో ఏంటనేది చూస్తారు. ఓకే, సో రైట్. సో okay children, that's all for today. Hope you enjoyed the class. మరి చక్కగా ఆ స్టోరీని తయారు చేస్తారు. మీకు ఒక చిన్న థింగ్ ఏంటంటే
I'm leaving you just for 10 minutes before to do this group activity. Chakka group activity cheyandi. And until then, have a good time. Please do practice. Please do practice, children. There are so many people have raised your hands. If you have any Q&A, question answers, please, you can ask. Questions, please.